హాయ్ ఫ్రెండ్స్, మీ వయసు 60కి దగ్గరగా వచ్చిందా? లేదా మీ ఇంట్లో అమ్మా నాన్నలు, తాతయ్యలు, నాయనమ్మలు ఈ వయసులో ఉన్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. డాక్టర్లు చెప్పే ఒక నిజం ఉంది. 60 సంవత్సరాల తర్వాత మన శరీరంలోని కండరాలు నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది. దీనిని మెడికల్ భాషలో సార్కోపీనియా అని అంటారు. అంటే కండరాల బలం తగ్గడం. ఈ సమస్యను పట్టించుకోకపోతే ఏమవుతుంది? శరీరం త్వరగా బలహీనమవుతుంది, నడవడం కష్టమవుతుంది, చిన్నగా జారిపడినా ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుంది. కానీ మంచి విషయం ఏమిటంటే, కొన్ని చిన్న అలవాట్లు మార్చుకుంటే 60 తర్వాత కూడా శరీరం బలంగా, చురుగ్గా ఉండవచ్చు. ఈ వీడియోలో కండరాలను నెమ్మదిగా నాశనం చేసే 6 ప్రమాదకర అలవాట్ల గురించి మాట్లాడబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో రోజు పాటించాల్సిన సింపుల్ యాక్షన్ ప్లాన్ కూడా చెప్తాను. ఫ్రెండ్స్, మన ఇంట్లో పెద్దవాళ్ళు రిటైర్ అయ్యాక ఏమంటారో తెలుసా? ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఇక హాయిగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటాం అంటారు. కానీ మీకు తెలుసా, ఆ కూర్చోవటమే మీ ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువు. 60 దాటాక మీరు చేసే తప్పు నెంబర్ 1, గంటల తరబడి కదలకుండా కూర్చోవడం. ఇది మీ ప్రాణాల మీదకు ఎలా తెస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. రామారావు గారు అని ఒక ఆయన ఉండేవారు. 60 ఏళ్లకి రిటైర్ అయ్యారు. ఇక నా వల్ల కాదు బాబోయ్ అని రోజంతా సోఫాలో కూర్చుని టీవీ చూడటం, పేపర్ చదవటమే పనిగా పెట్టుకున్నారు. మొదట్లో అంతా బానే ఉంది అనుకున్నారు. కానీ కొన్ని నెలలకే ఆయన కాళ్లలో వాపులు రావడం మొదలయ్యాయి. మెట్లు ఎక్కితే ఆయాసం, చిన్న పని చేసినా నీరసం. కారణం ఏంటో తెలుసా? ఆయన శరీరం కదలకపోవటం వల్ల రక్త ప్రసరణ తగ్గిపోయింది. కేవలం కూర్చునే ఉండటం వల్ల ఆయన కండరాలు బలహీనపడి చివరికి కర్ర సాయం లేకుండా నడవలేని పరిస్థితికి వచ్చారు. కానీ అదే వయసున్న ఆయన స్నేహితుడు కృష్ణమూర్తిని చూడండి. ఆయన రోజు కనీసం అరగంట నడుస్తారు, మొక్కలకు నీళ్లు పోస్తారు, చిన్న చిన్న పనులు ఆయనే చేసుకుంటారు. ఆయన ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా, యాక్టివ్గా ఉన్నారు. తేడా ఎక్కడుందో గమనించారా? అసలు సమస్య ఏంటి? మన శరీరం ఒక మిషన్ లాంటిది. వాడకపోతే తూపు పట్టిపోతుంది. 60 ఏళ్ల తర్వాత ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాలు ఇవే: గుండె జబ్బులు, రక్తం సరిగ్గా ప్రవహించక గుండెపై ఒత్తిడి పెరుగుతుంది, కీళ్ల నొప్పులు, కదలకపోతే కీళ్లు బిగుసుకుపోతాయి, మానసిక ఒత్తిడి, ఖాళీగా కూర్చుంటే అనవసరమైన ఆలోచనలు వచ్చి డిప్రెషన్కు దారితీస్తుంది, డయాబెటీస్, కూర్చుని ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపు తప్పుతాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తక్కర్లేదు, చిన్న చిన్న మార్పులు చాలు. 30 నిమిషాల నియమం: ప్రతి అరగంటకు ఒకసారి సోఫాలోంచి లేచి ఇంట్లోనే 5 నిమిషాలు నడవండి. చిన్న పనులు: గ్లాస్ మంచినీళ్లు కావాలన్నా మీరే లేచి వెళ్ళండి, పిల్లల్ని అడగండి. నడక: పొద్దున్న లేదా సాయంత్రం ప్రశాంతంగా 20 నిమిషాలు వాకింగ్ చేయండి. హాబీలు: పెరట్లో మొక్కలు పెంచడం లేదా చిన్నపాటి యోగా చేయటం అలవాటు చేసుకోండి. గుర్తుంచుకోండి, విశ్రాంతి అంటే పడుకోవటం కాదు, మనసుకి నచ్చిన పనిని ఉత్సాహంగా చేయటం. మీ వయసు 60 కావచ్చు, కానీ మీ ఉత్సాహం 20 ఏళ్ల యువకుల్లా ఉండాలి అంటే వెంటనే ఆ సోఫాలోంచి లేవండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఇంట్లో లేదా మీకు తెలిసిన పెద్దవాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు రోజుకు ఎన్ని నిమిషాలు నడుస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 60 ఏళ్ళు దాటాక చాలామంది ఏమంటారో తెలుసా? అబ్బా, మునుపటిలాగా ఓపిక లేదు, కొంచెం నడిస్తేనే కాళ్ళు లాగుతున్నాయి, ఒళ్ళంతా నీరసంగా ఉంది అని. దీనికి కారణం వయసు అనుకుంటున్నారా? కాదు, మీరు తినే ఆహారంలో ప్రోటీన్ లేకపోవడమే అసలు కారణం. 60 దాటాక మీరు చేసే తప్పు నెంబర్ 2, ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం. ఇది మిమ్మల్ని ఎలా దెబ్బతీస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయనకు 62 ఏళ్ళు. రిటైర్ అయ్యాక తేలిగ్గా అరుగుతుంది కదా అని కేవలం అన్నం, పప్పుచారు లేదా పెరుగుతోనే భోజనం ముగించేవారు. పప్పు తక్కువ, అన్నం ఎక్కువ తినేవారు. కొన్ని రోజులకే ఆయనకు ఒక వింత సమస్య మొదలైంది. కూర్చుంటే లేవలేకపోయేవారు, చేతులు వరకడం మొదలయ్యాయి. డాక్టర్ దగ్గరకు వెళితే ఆయన చెప్పిన మాట విని షాక్ అయ్యారు. మీ ఒంట్లో కండరాలు కరిగిపోతున్నాయి, దీనికి కారణం మీరు సరిగ్గా ప్రోటీన్ తినకపోవడమే అని చెప్పారు. కానీ అదే వయసున్న ఆయన పక్కింటి ఆయన రోజు ఉదయం కాస్త ఉడకబెట్టిన గుడ్లు లేదా మొలకెత్తిన గింజలు, మధ్యాహ్నం పప్పు లేదా పన్నీర్ తీసుకునేవారు. ఆయన శ్రీనివాస్ గారి కంటే ఎంతో బలంగా, ఉత్సాహంగా ఉండేవారు. తేడా అర్థమైందా? శరీరానికి ఇంధనం సరిగ్గా అందకపోతే బండి నడవదు. మరి ప్రోటీన్ ఎందుకు ముఖ్యం?
వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో కండరాలు సహజంగానే తగ్గుతాయి. దీన్ని ఆపగలిగేది కేవలం ప్రోటీన్ మాత్రమే. ఎముకల బలం. ప్రోటీన్ తక్కువైతే ఎముకలు గుల్లబారిపోతాయి. చిన్న దెబ్బ తగిలినా ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. రోగ నిరోధక శక్తి. ఇన్ఫెక్షన్లతో పోరాడాలంటే శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. శక్తి. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే కేవలం కార్బోహైడ్రేట్లు సరిపోవు, ప్రోటీన్ కూడా తోడవ్వాలి. మరి ఏం తినాలి? అందరూ చికెన్, మటన్ తినక్కర్లేదు. మన ఇంట్లో దొరికే వాటితోనే ప్రోటీన్ పెంచుకోవచ్చు. 1. పప్పు ధాన్యాలు. రోజు భోజనంలో 1 కప్పు గట్టి పప్పు ఉండేలా చూసుకోండి. 2. గుడ్డు. డాక్టర్ సలహాతో రోజుకు 1 లేదా 2 గుడ్లు, ముఖ్యంగా తెల్లసొన తినండి. 3. పాలు మరియు పెరుగు. రాత్రి పడుకునే ముందు గ్లాస్ పాలు లేదా భోజనంలో పెరుగు తప్పనిసరి. 4. గింజలు. బాదం, వాల్నట్స్ లేదా వేరుశెనగ పప్పులు కొద్దిగా తీసుకోండి. 5. పన్నీర్ మరియు సోయా. వారానికి ఒకసారైనా వీటిని మీ డైట్లో చేర్చుకోండి. గుర్తుంచుకోండి, 60 ఏళ్లు దాటాక కూడా మీరు సింహంలా బలంగా ఉండాలంటే మీ కండరాలకు సరైన తిండి పెట్టాలి. ఆహారమే మనకు పెద్ద మందు. మనం చేసే మరో పెద్ద పొరపాటు మన శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోకపోవటం. వయసు 60 దాటాక మన మెదడు దాహం వేస్తుంది అని చెప్పే శక్తిని నెమ్మదిగా కోల్పోతుంది. అందుకే చాలామంది నాకు దాహం వేయటం లేదు కదా, నీళ్లు ఎందుకు తాగాలి అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఆ నిర్లక్ష్యమే మిమ్మల్ని ఆసుపత్రి పాలు చేస్తుంది. రాజేశ్వరి గారు అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడకు 65 ఏళ్ళు. ఆవిడకు ఒక అలవాటు ఉండేది. ఎవరైనా చెబితే తప్ప నీళ్లు తాగేవారు కాదు. దాహం వేస్తే తాగుతాన్లే అనేవారు. ఒకరోజు ఆవిడకు విపరీతమైన తలనొప్పి, కళ్ళు తిరగటం మొదలయ్యాయి. కన్ఫ్యూజన్తో మాట కూడా సరిగ్గా రావటం లేదు. ఇంట్లో వాళ్ళు కంగారు పడి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఆయన చెప్పిందేంటో తెలుసా? ఆవిడకు ఏ జబ్బూ లేదు, కేవలం ఒంట్లో నీరు తగ్గిపోయింది, సివియర్ డీహైడ్రేషన్ అని. నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల ఆవిడ కిడ్నీల మీద ఒత్తిడి పడింది, రక్తపోటు పెరిగింది. కేవలం రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగి ఉంటే ఆవిడ ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదు. వయసు పెరిగే కొద్దీ మన బాడీలో వాటర్ లెవెల్స్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. 60 ఏళ్ల తర్వాత నీరు తక్కువైతే వచ్చే సమస్యలు ఇవే: మలబద్ధకం, కాన్స్టిపేషన్, జీర్ణక్రియ సరిగ్గా జరగక పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు. నీరు తక్కువైతే యూరిన్ కాన్సన్ట్రేటెడ్ అయి కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. నీరసం మరియు తలనొప్పి. రక్తంలో నీరు తగ్గితే మెదడుకు ఆక్సిజన్ అందక తలనొప్పి వస్తుంది. జ్ఞాపక శక్తి తగ్గడం. డీహైడ్రేషన్ వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది, విషయాలు మర్చిపోతుంటారు. మరి మనమేం చేయాలి? దాహం వేసే వరకు ఆగకండి. ఈ చిన్న చిట్కాలు పాటించండి. ప్రతి గంటకు 1 గ్లాసు నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి. కేవలం నీళ్లే కాదు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు లేదా చక్కెర లేకుండా పళ్ల రసాలు తీసుకోండి. మీ మూత్రం రంగు తెల్లగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. పసుపు రంగులో ఉంటే మీరు వెంటనే నీళ్లు తాగాలని అర్థం. మీరు ఈరోజు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగారో ఒకసారి లెక్కేసుకోండి. మీరు రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పు నెంబర్ 4, బరువు ఎత్తే వ్యాయామాలు పూర్తిగా మానేయటం. చాలామంది ఏమనుకుంటారంటే 60 ఏళ్ళు వచ్చాయి కదా, ఇప్పుడు బరువులు ఎత్తడం ఎందుకు, ఏదో కాసేపు అలా నడిస్తే చాలు అని. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. కేవలం నడక వల్ల మీ గుండెకు మంచిది కావచ్చు, కానీ మీ ఎముకలు మరియు కండరాల బలానికి మాత్రం బరువు ఎత్తే వ్యాయామాలు చాలా అవసరం. ఈ తప్పు మిమ్మల్ని లోపలి నుండి ఎలా బలహీనపరుస్తుందో ఇప్పుడు చూద్దాం. రాఘవయ్య గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయనకు 63 ఏళ్ళు. రోజూ ఉదయం గంటసేపు పార్కులో నడిచేవారు. కానీ ఆయనకు వంగి ఏదైనా వస్తువు తీయాలన్నా లేదా మార్కెట్ నుండి కూరగాయల సంచి పట్టుకొచ్చినా చేతులు, నడుము విపరీతంగా నొప్పి వచ్చేవి. ఎందుకని డాక్టర్ని అడిగితే, మీరు కేవలం నడుస్తున్నారు కానీ మీ కండరాలకు పని చెప్పడం లేదు, అందుకే అవి బలహీనపడిపోతున్నాయి అని చెప్పారు. కానీ అదే వయసున్న ప్రసాద్ గారు నడకతో పాటు ఇంట్లోనే చిన్న చిన్న వాటర్ బాటిల్స్ లేదా 1/2 కిలో బరువులు పట్టుకుని వ్యాయామం చేసేవారు. ఫలితంగా ఆయన 65 ఏళ్ల వయసులో కూడా తన మనవడిని అలవోకగా ఎత్తుకోగలిగేవారు. బరువైన సంచులు మోయగలిగేవారు. కండరాల్లో సత్తువ ఉంటేనే వయసు పెరిగినా మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఉంటారు. బరువులు ఎందుకు ఎత్తాలి? వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. దీనివల్ల చిన్న దెబ్బ తగిలినా ఎముక విరిగిపోయే ప్రమాదం ఉంది. ఎముకల దృఢత్వం. బరువు ఎత్తే వ్యాయామాలు చేసినప్పుడు ఎముకలు మరింత బలంగా తయారవుతాయి. జీవక్రియ, మెటబాలిజం. కండరాలు పెరిగితే శరీరంలో క్యాలరీలు బాగా ఖర్చవుతాయి.
దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది. బ్యాలెన్స్. కండరాలు బలంగా ఉంటే నడిచేటప్పుడు లేదా నిలబడేటప్పుడు పడిపోయే ప్రమాదం 50% తగ్గుతుంది. బరువులు ఎత్తడం అంటే జిమ్కి వెళ్ళి పెద్ద పెద్ద మిషన్లు వాడక్కర్లేదు. ఇంట్లోనే ఇలా చేయొచ్చు. వాటర్ బాటిల్స్. 1/2 లీటర్ లేదా లీటర్ వాటర్ బాటిల్స్ పట్టుకుని చేతులతో చిన్న వ్యాయామాలు చేయండి. రెసిస్టెన్స్ బ్యాండ్స్. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. వీటితో చేసే వ్యాయామాలు చాలా సురక్షితం. సొంత బరువు బాడీ వెయిట్. గోడను ఆనుకుని పుషప్స్ చేయడం లేదా కుర్చీలో కూర్చుని నెమ్మదిగా లేవటం వంటివి చేయండి. నిపుణుల సలహా. ఏదైనా కొత్త వ్యాయామం మొదలుపెట్టే ముందు మీ ఫిజియోథెరపిస్ట్ లేదా డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోండి. మీరు కూడా ఇప్పటి వరకు కేవలం నడకకే పరిమితమయ్యారా? అయితే రేపటి నుండి చిన్న చిన్న బరువులతో మీ కండరాలకు పని చెప్పండి. మీరు ఇంట్లో ఏవైనా వ్యాయామాలు చేస్తున్నారా లేక రేపటి నుండి మొదలు పెడతారా? కింద కామెంట్ చేసి చెప్పండి. వయసు పెరిగే కొద్దీ చాలామంది చెప్పే మాట, పెద్దయ్యాక నిద్ర తక్కువైపోతుందండి, ఒక 4 గంటలు పడుకుంటే చాలు అని. కానీ ఇది ఎంత ప్రమాదకరమైన ఆలోచనో మీకు తెలుసా? నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, మీ శరీరం తనని తాను రిపేర్ చేసుకునే సమయం. 60 దాటాక మీరు చేసే తప్పు నెంబర్ 5, నిద్రను నిర్లక్ష్యం చేయటం. సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల మీ మెదడు, మీ గుండె ఎంత ప్రమాదంలో పడుతున్నాయో ఇప్పుడు చూద్దాం. గోపాల్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయనకు రాత్రిపూట ఫోన్ చూడటం లేదా ఆలస్యంగా టీవీ చూడటం అలవాటు. ఎలాగో రిటైర్ అయ్యాను కదా, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, మెలకువ వచ్చినప్పుడు లేవచ్చు అనుకునేవారు. రోజు 4 లేదా 5 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. కొన్ని రోజులకే ఆయనలో తెలియని చిరాకు, ఏ విషయం మీద ఏకాగ్రత లేకపోవటం, తరచూ మర్చిపోవటం మొదలయ్యాయి. ఒకరోజు డ్రైవింగ్ చేస్తూ చిన్న మత్తులోకి జారుకుని త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అప్పుడు డాక్టర్ ఆయనకు ఒకటే చెప్పారు, మీకు ఏ రోగమూ లేదు, కేవలం మీ మెదడుకు కావలసిన గాఢ నిద్ర అందటం లేదు అని. నిద్ర లేకపోవడం వల్ల ఆయన రక్తపోటు అదుపు తప్పింది. నిద్ర అనేది మనిషికి అత్యవసరమైన ఆహారం లాంటిది అని ఆయన అప్పుడు గ్రహించారు. 60 ఏళ్ల తర్వాత సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కలిగే నష్టాలు ఇవే. మెదడు పనితీరు. నిద్ర లేకపోతే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఇది చివరికి అల్జీమర్స్ అనగా మతిమరుపు వ్యాధికి దారి తీయవచ్చు. రోగ నిరోధక శక్తి. రాత్రిపూట నిద్రలోనే మన శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే కణాలను తయారు చేస్తుంది. మానసిక ఆరోగ్యం. నిద్ర సరిగ్గా లేకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యం. గాఢ నిద్ర లేని వారిలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి. మరి మనమేం చేయాలి? మంచి నిద్ర కోసం ఈ చిన్న నియమాలు పాటించండి. సరైన సమయం. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవటం, ఒకే సమయానికి లేవటం అలవాటు చేసుకోండి. పడుకోవడానికి గంట ముందు ఫోన్, టీవీలను పక్కన పెట్టేయండి. వాటి నుండి వచ్చే బ్లూ లైట్ నిద్రను దూరం చేస్తుంది. మధ్యాహ్నం పూట గంటల తరబడి పడుకోకండి. కేవలం 20 నిమిషాల పవర్ నాప్ సరిపోతుంది. రాత్రిపూట త్వరగా భోజనం ముగించండి. టీ, కాఫీలు తాగటం మానేయండి. నిద్ర అనేది విలాసం కాదు, అది మీ బాధ్యత. మీరు గత రాత్రి ఎన్ని గంటలు నిద్రపోయారో ఒకసారి ఆలోచించుకోండి. మీరు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వయసు పెరిగే కొద్దీ మనం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాం. కానీ చాలామంది చేసే తప్పు ఏమిటంటే పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ళు, కుటుంబ సమస్యలు లేదా అనారోగ్యం గురించి అతిగా ఆలోచించి ఒత్తిడికి గురవుతుంటారు. 60 దాటాక మీరు చేసే తప్పు నెంబర్ 6, స్ట్రెస్ని తలకు ఎక్కించుకోవటం. ఈ ఒత్తిడి అనేది ఒక నిశ్శబ్ద హంతకి, సైలెంట్ కిల్లర్ లాంటిది. అది మీ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో ఒకసారి చూద్దాం. మురళీధర్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయనకు చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేకపోయేవారు. పిల్లలు ఫోన్ చేయకపోయినా, ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగినా దాని గురించి గంటల తరబడి ఆలోచిస్తూ కూర్చునేవారు. ఏమైపోతుందో, ఎలా జరుగుతుందో అని ఎప్పుడూ టెన్షన్లో ఉండేవారు. ఫలితంగా ఆయనకు షుగర్ లెవెల్స్ ఎంత మందులు వాడినా అదుపులోకి వచ్చేవి కావు. ఒకరోజు విపరీతమైన ఆందోళన వల్ల ఆయనకు బీపీ పెరిగి మైకం వచ్చింది. అప్పుడు డాక్టర్ గారు చెప్పిన మాట ఏమిటంటే, మీరు వేసుకునే మందుల కంటే మీరు పడే ఒత్తిడి మీ శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకోకపోతే ఏ మందు పనిచేయదు అని. మన చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచించడం మానేసినప్పుడే మన ఆరోగ్యం బాగుంటుందని ఆయన అప్పుడు తెలుసుకున్నారు. 60 ఏళ్ల తర్వాత ఒత్తిడి వల్ల శరీరంపై పడే ప్రభావం ఇలా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్. అతిగా టెన్షన్ పడటం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి పతనం. ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది.
ఇది మన ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. జీర్ణ సమస్యలు, స్ట్రెస్ వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు పెరుగుతాయి. మెదడుపై ప్రభావం, అతిగా ఆలోచించడం వల్ల నిద్ర పట్టదు. అది మానసిక ఆందోళనకు దారితీస్తుంది. మనశ్శాంతి కోసం ఈ చిన్న పనులు చేయండి. ధ్యానం, మెడిటేషన్. రోజు ఉదయం 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి. ప్రస్తుతంలో జీవించండి. జరిగిపోయిన దాని గురించి లేదా రేపు జరగబోయే దాని గురించి ఆలోచించడం మానేసి ఈ రోజును ఆస్వాదించండి. కమ్యూనికేషన్. మనసులో ఏదైనా బాధ ఉంటే మీ స్నేహితులతోనూ తోడుతోనూ పంచుకోండి. లోపలే దాచుకోకండి. ఆధ్యాత్మికం లేదా హాబీలు. పుస్తకాలు చదవటం, పాటలు వినటం లేదా మీకు నచ్చిన దైవ ప్రార్థనలో సమయం గడపండి. గుర్తుంచుకోండి, మీరు చింతించడం వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు. పైగా మీ ఆరోగ్యమే పాడవుతుంది. అందుకే చింత వద్దు, చిరునవ్వు ముద్దు. మనసు ప్రశాంతంగా ఉండటానికి మీరేం చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మనం చూసింది ఏమిటంటే 60 సంవత్సరాల తర్వాత కండరాలు తగ్గడానికి కారణమయ్యే అలవాటు. ఇప్పుడు చేయాల్సింది చాలా సింపుల్. రోజు పాటించాల్సిన 6 అలవాట్లు. రోజు 20-30 నిమిషాలు నడవండి. ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. వారానికి 2 రోజులు వ్యాయామం చేయండి. రోజుకు 7 గంటలు నిద్రపోవాలి. స్ట్రెస్ తగ్గించాలి. ఈ 6 అలవాట్లు పాటిస్తే 60 తర్వాత కూడా శరీరం బలంగా, చురుగ్గా ఉంటుంది. గుర్తుంచుకోండి, 60 సంవత్సరాలు అంటే జీవితానికి ముగింపు కాదు, అది ఆరోగ్యంగా జీవించే కొత్త ప్రారంభం. మీరు ఈ రోజు నుంచి చిన్న మార్పులు ప్రారంభిస్తే కొన్ని నెలల్లోనే మీ ఆరోగ్యంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, చురుగ్గా ఉండండి. ధన్యవాదాలు.